హాయ్, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజు మీకు కొత్తగా ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది ఏంటి అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది, చిన్న పిల్లలకి, ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిది, పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా మంచిది అన్నమాట. అదే చూడండి, తెల్లగడ్డలు ఎక్కువ తీసుకున్నాను, ఒక 5 తెల్లగడ్డలు తీసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నా, అవి పచ్చిగా అంటే కచ్చా పచ్చగా దంచా అనమాట. ఇది వచ్చి కొత్తిమీర అనమాట. ఇదిగో అల్లం, అదేవిధంగా ఎర్రగడ్డలు 2, క్యారెట్లు 2, ఉల్లగడ్డ పెద్దది ఒకటి తీసుకున్నాను. అన్నీ తీసేసి కడుక్కొని వచ్చాను అనమాట. అదేవిధంగా చూడండి, టమోటో, ఎర్రగడ్డ, చెక్క, లవంగాలు, కొంచెం తెల్లగడ్డ, ఇవన్నమాట మిక్సీకి వేసి పెట్టుకున్నా. అదేవిధంగా కొబ్బరిపాలు, చిక్కటి కొబ్బరిపాలు తీసుకున్నా అనమాట. చిక్కగా, చాలా చిక్కగా ఉన్నాయి కొబ్బరిపాలు. అదేవిధంగా ఇదిగోండి, ఒక 9 గుడ్లు తీసుకున్నా అనమాట. దాంట్లో పసుపు వేసుకొని వచ్చిన కొంచెం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తురుముకోవాలి. తురిమేసుకుందాం. పెట్టానన్న, చేస్తాను. ఇలా తురిమేసుకుందాం. పిల్లలు మామూలుగా కొంతమంది కనిపిస్తే గడ్డలు, కాయలు అవి తినరు అనమాట. ఇలా చేస్తే ఏం కనిపించవు, చాలా బాగా తింటారు, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది అదనమాట. కాబట్టి ఇవన్నీ వేసుకుని అన్నం కూడా చేసుకోవచ్చు, ఇంకా ఆకుకూరలు వేసుకుని చేసుకోవచ్చు. అలాగే ముంత మామిడి పప్పు వేసుకుని, నేను ఇప్పుడు చేసే ప్రాసెస్ ఓన్లీ ముంత మామిడి పప్పు అనమాట, ఇంకేం లేదు. నేతిలో వేయించి గుడ్లో పప్పులే కలిపేసేయాలన్నమాట. అది కూడా చూపిస్తాను ఒకరోజు. ఓకే, అది కొంచెం మిగిలింది, నేను తినేస్తా, పడేయడం ఎందుకు. తింటావా క్యారెట్? ఇచ్చానా? అది ఇచ్చానా? ఇస్తాను, నేను అయిపోయింది, ఇస్తా. అయితే నిజంగా ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా. మరి మీకు తెలుసు కదా, నేను చెప్పేది ఏముంది. ఇది కూడా కొంచెం స్వీట్ బల్ల ఉంది. క్యారెట్ చూడండి ఎలా వచ్చిందో, ఇదన్నమాట. ఇప్పుడు అల్లాన్ని కూడా తురుముకుంటున్నా, ఎందుకంటే ఇది దంచి వేస్తే బాగుండదు, అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉంటుంది అల్లం పీసులు అనమాట. అందుకని ఇలా తురిమేసుకుందాం. ఏంటన్నయ్య, ఇస్తానన్నా, కాసేపు ఇస్తా. ఓకే, ఇప్పుడు ఈ ఉల్లగడ్డ కూడా తురిమేసుకుందాం. పెరిగే పిల్లలకి, అలాగే
నీరసంగా సత్తుగా ఉంటారనమాట. ఏం పోషకాలు అందక కొంతమంది సరిగా తినక, అలాంటి వాళ్ళు కొంచెం అయితే ఏదైనా మనం కొంచెం ఓపిక చేసుకోవాలి. ఓపికగా చేస్తే అన్నీ బాగుంటాయి అన్నమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఓపిక చాలా అవసరం. తొందరపడకండి, కోపపడకండి, ఓర్పుగా ఉండండి. ఓర్పుగా ఉంటే అన్నీ కూడా మీ సొంతం అవుతాయి అన్నమాట. కోపపడిన దానివల్ల మనం సాధించేది ఏమీ లేదు. కన్నయ్య నేను పని చేస్తున్నా, కాసేపు ఉండి నేను ఇస్తాను, నీకు తీసిస్తాను, ఇస్తా అంతా పోయింది కదా. ఓకే, ఇది కూడా తురిమేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా తురిమేసుకుందాం. సరే ఇస్తాం. సరే సరే కన్నయ్య, ఓకే. అక్కడ కట్టుకుంటావా? సరే కడతాను, నేనే కడతాను. నా చక్రవర్తి కదా నువ్వు. చాలా రకాలు చేసుకోవచ్చండి. ఓపిక ఉండాలి కొంచెం, అంటే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అన్నమాట. ఓపిక లేకపోతే చేయలేదు. ఓకే, ఇది నేను త్వరలేకున్నా కొంచెం పక్కన పెట్టేస్తున్నా. అది కొంచెం విడివిడిగా పోయింది. నాన్న నేను ఇస్తాలే, వేసుకుంటా. ఎదిగా ఊడిపోతుందో ఏమో మరి, అదంతా ఊడిపోతుంది. ఇలా తురిమేటప్పుడు చేతులు జాగ్రత్తగా ఉంచుకోండి. షుగర్ పేషెంట్లు ఉంటారు, అవి కొంచెం గీసుకున్నా కూడా హెల్త్కి ఇబ్బంది. మీకు నొప్పి తగ్గదన్నమాట, అది త్వరగా మానదు. ఇస్తానన్న ఇస్తా. అయిపోయింది. ఇది కూడా ఊడిపోతుంది, అంతా త్వరమడానికి అవ్వదు. ఇంకా అది తొందరగా ఊడిపోయింది, ఇది లేట్గా ఊడిపోయింది అనమాట. సరేలే, పర్వాలేదు. కన్నయ్య చెప్పు కన్నయ్య. సుజో చెప్పు. సుజా నేనా? ఓకే, సూపర్ నాన్న. నువ్వు ఇప్పుడు అన్ని తురిమేసుకున్నాం కదా. ఇస్తానన్నా. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఎగ్గులో కలిపేద్దాం. ఇవన్నీ ఎగ్గులో కలిపేద్దాం. ఏం చేయబోతా ఉందబ్బా, ఏంది ఇదంతా అనుకుంటున్నారా? అనుకోకండి. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, వేసేసుకున్నా కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం సరిపడా ఉప్పు వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా. మరి ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ నేను పట్టించుకుంటాను చెప్తాను కదా. దయచేసి ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ వాడవద్దు.
ఓకే, ఈ ఆయిల్ కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు అంతా మిక్స్ చేద్దాం బాగా. ఇప్పుడు ఏమేమి వేసాము ఇందులో? క్యారెట్ తురుము, అలాగే ఉల్లగడ్డ తురుము, అలాగే అల్లం తురుము, అలాగే ఎర్రగడ్డ తురుము. ఒలిసేసినావా? పడే పడే పడే. థ్యాంక్ యూ. అలాగే పచ్చిమిర్చి, అల్లం ఉచ్చి పచ్చిగా కచ్చా పచ్చగా దంచుకున్నాము. ఉప్పు వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం. బాగా కలిపేసి దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. ఇలా వేసేసి చూడలేదా ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా దీన్ని ఆవిరి మీద ఉడికించేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు అంతా కలిసిపోయింది చూడండి. కన్నా వేస్తా ఉండు, కానీ వేస్తాను కానీ కొత్తిమీర అన్నీ వేసినాం కదా, చూసారు కదా మీరు ఎలా మిక్స్ చేసాము. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికించుకొని ముక్కలు చేసుకోవాలన్నమాట. ఆవిరి మీద ఎలా ఉడికించుకుంటారు? ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి పెట్టుకోండి. ఆ నీళ్ళల్లో ఒక స్టీల్ గిన్నెలో పెట్టి ఇది పోసేసి ఆ గిన్నెని పెట్టేసి ఆవిరి మీద ఉడికించేసి. ఓకే, తర్వాత ప్రాసెస్ చూపిస్తా. ఇది రెడీ అయిపోయింది కదా, ఇదిగోండి చామదుంపలు అనమాట. చామదుంపలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఇంకా నేను చేసి చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ కానిచ్చి ఉద్దిపప్పు, ఆవాలు అన్నీ వేసుకున్నాను. అవి వేగిన తర్వాత నేను మిక్సీకి వేసి పెట్టుకున్నా కదా టమాటో, ఎర్రగడ్డ అవి, అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను అనమాట. ఇది బాగా మగ్గాలి. ఇదిగోండి మనం ఆవిరి మీద ఉడకబెట్టుకున్న కోడిగుడ్డు అనమాట. చూడండి. ఓకే, ఇవి కొబ్బరిపాలు, ఇది వచ్చి చామదుంపలు, అలాగే నేను మిరపకాయలు వేసుకుంటున్నాను కాబట్టి మిరప్పొడి వేసుకోలేదు అనమాట. ఓకే, అది మగ్గనిచ్చి ఇవన్నీ కలుపుకుందాం. ఇదిగో మీకు ఎంత ముక్కలు కావాలో అంత ముక్కలు కట్ చేసుకోండి. ఓకే, నేనైతే అంతంత ముక్కలు చేసుకున్నాను ఉడికించుకున్న ఎగ్ని. ఇదిగో పచ్చిమిర్చి ఇలా తుంచి పెట్టుకున్నాను. కారం పొడి వేసుకోలేదండి, చామదుంపలు, పచ్చిమిర్చి అనమాట. ఇప్పుడు ఇది కూడా బాగా వేగిపోయింది. ఇదిగో చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు చామదుంపలు, పచ్చిమిర్చి వేసేద్దాం. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా కూర. ఓకే, ఇప్పుడు ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అండి, ఎక్కువ కాదు. చింతపండు పిసికి పెట్టుకొని కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి ఉడకనిద్దాం. కొన్ని నీళ్లు వేసి ఉడికిద్దాం కాసేపు, ఒక 5 నిమిషాలు. ఇదిగో సరిపడా నీళ్లు వేసుకున్నాను. నీళ్ళు ఇలాగే వేసుకోవాలి, ఎందుకంటే ఆ గుడ్డు పీల్చేసుకుంటుంది అనమాట. కాబట్టి కాసేపు ఉడకనిచ్చి మళ్ళీ
ఆ ముక్కలు వేసేసి కొబ్బరి పాలు పోసేసి దించేయడమే. ఓకే, ఇదిగో ఇది కళ్ళపెళ్ళ ఉడికింది కదా. ఇప్పుడు చిక్కటి కొబ్బరి పాలు అన్నమాట, ఎందుకంటే అంతా కలిసిపోవాలి కదా. మరి చూడండి గిన్నె కూడా యాడ్ అయిందో, చిక్కటి కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి పాలు. ఎందుకంటే ఈ పులుసులో అంతా కలిసిపోతాయి. అప్పుడు ఆ ముక్కలు వేసుకుంటే ఆ ముక్కల్లోకి పీల్చుకొని చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కాసేపు ఇప్పుడు ఈ ముక్కలు వేసేసి ఒక 5 నిమిషాల నుంచి దించేద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్గు ముక్కలు వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు 5 నిమిషాల నుంచి, ఎందుకంటే ఇది పీల్చుకుంటుంది అన్నమాట. 5 నిమిషాల నుంచి దించేసి వడ్డించేసుకుందాం. సూపర్ టేస్టీ కూర, ట్రై చేయండి, అసలు మిస్ అవ్వద్దు, సూపర్గా ఉంటుంది. అయింది చూడండి, వేడి వేడి అన్నం అన్నమాట. వేడి వేడి కూర చూడండి, కూర ఎలా ఉందో కాలిపోతుంది. చామదుంపలు అట్ట పోయినాయి. మామూలు టేస్ట్ ఉండదండి. అస్సలు ట్రై చేయండి ఖచ్చితంగా. మంచి హెల్త్ అండి, హెల్త్కి చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా అమ్మ టేస్ట్ ఉంటుంది, టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఇది మామూలు టేస్ట్ కాదు. అబ్బో కాలుతుంది. భలే ఉందండి. అబ్బా, ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీరు. పూరీలకు కానీ, అన్నంలకు కానీ, చపాతీలకు కానీ, సంగట్లకు కానీ, దేంట్లోకైనా దీంట్లో అన్నీ వేస్తాం కదా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అబ్బా, తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. రెసిపీ అంతా పెడుతున్నాను. ఓకే ఓకే బాయ్.